తప్పకుండా ఉంది. ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అనేది ఒక ఏజ్ గ్రూప్ కి పరిమితమైంది కాదు. లేకపోతే ఒక చిన్న పిల్లల్లో ఒక జెండర్ కి పరిమితమైంది కాదు. ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ ర్యాంపెంట్. ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అండ్ ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి సొసైటీలోను, పిల్లల్లోనూ, పెద్దల్లోనూ, అందరిలోనూ చూస్తున్నాం. అందుకని చెప్పి ఇంత భయంకరంగా ఇది ఇంత కరోనా అనేది మన ఎఫెక్ట్ చేసింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి ఏమిటి అంటే చిన్నపిల్లల్లో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ ఎలా ఉంది, లేకపోతే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరిలోనైనా సరే ఇమ్యూన్ డిస్ఫంక్షన్ యొక్క దాని మ్యాగ్నిట్యూడ్ ని బట్టి ఈ కోవిడ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి అనేది మనం గమనించాలి ముందు. ఓకే, చిన్నపిల్లల్లో డాక్టర్ ప్రియాంక గారు చెప్పినట్టు చిన్నపిల్లల్లో 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళలో 130 వరకు పల్స్ నార్మల్ అది. కానీ చిన్నపిల్లల్లో కొంతమందిలో 3 సంవత్సరాల పాపలో మేము గమనించింది ఏమిటి అంటే ఒక పాపలో 186, 190 పల్స్ రేట్ వెళ్ళిపోవడం, తర్వాత స్లోగా సాచురేషన్స్ తగ్గిపోవడం చూడడం జరిగింది. సో 180, 190 ఉంటే కనుక దట్ ఈస్ నాట్ నార్మల్ ఇన్ కిడ్స్. అలాగే ఇంకొక 13 సంవత్సరాల బాబు లో మహారాష్ట్రలో మనం చూస్తే అంత బాగానే ఉంది, అంత మొత్తం ఆల్మోస్ట్ అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేవు. కానీ అంటే కోవిడ్ జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూస్తే పల్స్ ఏమో 140 అండ్ సాచురేషన్ ఏమో 60s లోకి వచ్చింది. ఓకే, అండ్ ద కిడ్ ఈస్ ప్లేయింగ్. తర్వాత వెంటనే ఒక 60,000 యూనిట్స్ క్యాప్సూల్ 13 ఏళ్ల బాబుకి ఇచ్చిన తర్వాత వెంటనే విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 30 minutes తన సాచురేషన్ 90s లోకి రావడం, తర్వాత పల్స్ రేట్ కంట్రోల్ అవడం జరుగుతుంది. సో ఇదేమిటి అంటే నోబడీ ఈజ్ ఇమ్యూన్ టు దిస్. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అనేది ప్రతి ఒక్కరిలో, దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ అవర్ టైమ్. ఇది ఒక ఆధునిక యుగం యొక్క అదొక సత్యం. మనం అది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరిలోనూ విటమిన్ డిని సరిగ్గా మనం విటమిన్ డి లోపాన్ని సరైన రీతిలో మనం కరెక్ట్ చేయగలిగితే, మొదటి వేవ్ నుంచి మనం ఇచ్చిన ప్రోటోకాల్ ను బట్టి అందరూ గనక ఇప్పటి వరకు వేసుకుంటూ ఉంటే గనక రెండో వేవ్ ఇంత ఉధృతంగా ఉండేది కాదు అంటంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఓకే, సో ఇంకొకటి చిన్నపిల్లల్లో కొన్ని లక్షణాలు మనం చూసాం కదా, దాని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి మీరు షేర్ చేస్తారా? అది ఇంతకు ముందు నేను పంపిన పిక్చర్స్ చేస్తాను. ఇది 10 సంవత్సరాల బాబు. ఇక్కడ వాళ్ళ మదరు మా ఫార్మసీకి మెడిసిన్ పిక్ చేసుకోవడానికి వచ్చారు. వస్తే ఇది కోవిడ్ బాగా ఉధృతంగా ఉన్న టైం ఇది, లాస్ట్ మేలో. అంటే ర్యాష్ కి అంటే ఒక స్టెరాయిడ్ క్రీమ్ కోసం వస్తే నేను అడిగాను ఏమిటి అంటే విపరీతమైన ర్యాష్ వచ్చింది, అంటే చాలా భయంకరంగా ర్యాష్ ఉంది అని చెప్పి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఈ ర్యాష్ లెఫ్ట్ మోస్ట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ర్యాష్ చూసారు కదా, ఇది కోవిడ్ ర్యాష్ ఇది. ఓకే, సో ఆయనకి బాబుకి ఇంత విపరీతంగా వచ్చేసి విపరీతమైన దురదలు, ఈ 10 ఏళ్ల బాబు. సో ఆ తర్వాత మనం చెప్పింది ఏంటి అంటే 10,000 తనకి విటమిన్ డి డోస్ నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో స్టెరాయిడ్ క్రీమ్ తీసుకెళ్ళింది, కానీ ఇది కోవిడ్ ర్యాష్ ఇది, దీనికి విటమిన్ డి వాడితే ఫలితం ఉంటుంది అని చెప్పినప్పుడు సో విటమిన్ డిని వాడడం జరిగింది. సో ఈ రెండు లెఫ్ట్ మోస్ట్ ఉన్న 2 పిక్చర్స్ అది ఫస్ట్ అంటే విటమిన్ డి వాడక ముందు పిక్చర్స్ చూసారు కదా, ఒంటి మీద ఎటువంటి ర్యాష్ ఉందో. ఓకే, ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న మూడో పిక్చర్ ఏంటంటే అది కరెక్ట్ గా 8 ఫస్ట్ డోస్ విటమిన్ డి ఇచ్చిన 8 గంటల తర్వాత. ఓకే, సో ర్యాష్ ఆల్రెడీ అంటే మనం రిజాల్వ్ అవడం జరుగుతుంది. సో కరెక్ట్ గా రైట్ మోస్ట్ పిక్చర్ విటమిన్ డి 4 డోసులు పడిన తర్వాత, 10,000 యూనిట్లు 4 డోసులు పడిన తర్వాత కంప్లీట్ గా బాడీ అంతా కంప్లీట్ గా ర్యాష్ అంతా క్లియర్ అయిపోయింది. సో ఇది ఒక విటమిన్ డి అనేది ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన విటమిన్ ఇది. అలాగే అది ఒకటే కాదు, ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే కాదు, మొత్తం బాడీలో ఉన్న జీవక్రియలన్నింటినీ నియంత్రించే విటమిన్ ఇది. అలాగే ఈ కోవిడ్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఇది. ఈ చిన్న బాబులో, ఒక 10 సంవత్సరాల బాబులో అంత డ్రమాటిక్ రిజల్ట్ ని మనం చూడగలిగాం. అలాగే ఇప్పుడు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇది ఒకటే స్కిన్ మాత్రమే కాదు, హార్ట్ ని, లంగ్స్ ని, లివర్ ని, లేకపోతే మొత్తం ఉన్న సిస్టమ్స్ అన్నిటినీ ఎఫెక్ట్ చేయగలిగిన ఇది ఉంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో కోవిడ్ వచ్చి రికవర్ అయిన పిల్లల్లో ఈ MIS-C లేకపోతే PIMS, పీడియాట్రిక్ ఇన్ఫ్లమేటరీ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్ ని ప్రతి ఒక్కరిలో చూస్తున్నామని చెప్పను, కానీ చాలా మందిలో చూడడం జరుగుతుంది. రికవర్ అయిన పిల్లలు వాళ్ళ హార్ట్ ఇన్ఫ్లేమ్ అవడం, చాలా మందిలో హార్ట్ ఇన్ఫ్లేమ్ అవడం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి? ఇప్పుడు విటమిన్ డి అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ని ఒక రోజులో తగ్గిస్తుంది.
సో దాన్ని బట్టి విటమిన్ డి గురించి భయపడాల్సిన, లేకపోతే దాని గురించి అంటే ఏదో అయిపోతుంది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం అంత భయం అక్కర్లేదు. ఎందుకంటే మనం మన అంటే పీడియాట్రిక్ డోసేజ్, నేను సజెస్ట్ చేసిన డోసేజ్ ఇది ఎగ్జాక్ట్లీ దాదాపుగా ఇంతకు ముందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ కానీ, లేకపోతే అంటే ఇండియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇండియా వాళ్ళు చేసిన డోసేజ్లు కూడా దే ఆర్ ఇన్ లైన్. సో మీరు ఇంకొకటి ఏమిటి అంటే, మీరు ఎంత తీసుకున్నారు అనేది సమస్య కాదు ఇక్కడ, ఏ లెవెల్కి వెళ్ళింది అనేది సమస్య. ఓకే, మీరు 80 నుంచి 100 నానోగ్రాములు పర్ ఎంఎల్ వాళ్ళ బ్లడ్ లో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మెయింటైన్ చేయగలిగితే గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. చాలా మంచి పరిణామాలు మనం చూస్తాం. అన్ని విషయాల్లో వాళ్ళ హెల్త్ సరవడం మనం చూస్తాం. ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి? సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది పీడియాట్రిషియన్స్ లోను లేకపోతే డాక్టర్స్ లోను విటమిన్ డి గురించిన అవగాహన సరిగ్గా లేదు. టాలరబుల్ లిమిట్ కాబట్టి అంత దాకా వెళ్ళక్కర్లేదు, 400 యూనిట్లు సరిపోతాయి అనే పీడియాట్రిషియన్స్ చాలా మంది చూస్తాం. కానీ నిజంగా చెప్పాలి అంటే ఈ అవేర్నెస్ రావడం మొదలెట్టిన తర్వాత డాక్టర్లందరూ కూడా దే ఆర్ టేకింగ్ నోటీస్. దట్ ఈస్ మంచి పరిణామం అది. విటమిన్ డి డోసులు ఎక్కువ చేయడం లేకపోతే కరెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి విటమిన్ డి ఇవ్వడం మొదలెట్టిన తర్వాత మీ పిల్లల్లో ఒకసారి చెక్ చేయించుకోండి. 3 నెలలకు టెస్ట్ చేయించండి, ఏ లెవెల్కి వచ్చిందో చూడండి. ఆ తర్వాత మరలా అంటే ఒక సంవత్సరం పాటు మీరు ఈ టెస్ట్లో ఒక 2-3 సార్లు చేయిస్తే మీకు తెలుస్తుంది ఏ మోతాదులో పిల్లలకి ఇస్తే విటమిన్ డిని కరెక్ట్ చేయగలం అనేది. పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీరు ఒకసారి ఈ యొక్క డోసేజ్ వైజ్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దయచేసి మీరు గమనించండి. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ యొక్క 1000 యూనిట్స్ కానీ, ఆ తర్వాత 60,000 యూనిట్స్ అవన్నీ మనం చూసినప్పుడు 1000 యూనిట్స్ అని అన్నప్పుడు మనకి బయట డ్రాప్స్ సిరప్స్ లో దొరుకుతాయి. సో వాటిని మనం 1000 యూనిట్ పర్ ఎంఎల్ అని మనకు దొరుకుతాయి. దాన్ని బట్టి మనం ఆ యొక్క యూనిట్స్ తీసుకుంటాం. తర్వాత 60,000 అంటే 60K టాబ్లెట్స్, ఆ విషయాన్ని గమనించండి. అండ్ అట్ ద సేమ్ టైము ఎన్ని రోజుల వరకు తీసుకోవాలి అనే విషయాలు కూడా కొంత మరి డాక్టర్ గారు మీరు హెల్ప్ అవుట్ చేయండి. తప్పకుండా. ఇదేంటంటే ఇది మెయింటెనెన్స్ డోస్. ఇది నార్మల్ అంటే మెయింటెనెన్స్ డోస్. ఇది 1000 యూనిట్స్ వన్స్ డైలీ, ఏజ్ 1 year or below. ఇది కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళ వెయిట్ ని బట్టి కూడా దీన్ని డోస్ చేయడం జరుగుతుంది. కొంత ఇన్ఫెంట్ కనుక కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి వాళ్ళ డోసేజ్ ని కూడా కొంచెం పెంచవచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే దీని టైం ఫ్రేమ్ ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది అడగడం జరుగుతుంది. టైం ఫ్రేమ్ అనేది ఇది మెయింటెనెన్స్ డోస్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫర్ ఎవర్. ఎందుకంటే విటమిన్ డి మన ఎన్వైరన్మెంట్ నుంచి కానీ, లేకపోతే మనం బయటకు వెళ్ళి కానీ, మన ఫుడ్ నుంచి కానీ వచ్చే ఛాన్స్ లేదు ఈ టైంలో. అందుకని చెప్పి సప్లిమెంటేషన్ అనేది ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఓకే, అలాగే ఇలా మైల్డ్ ఎఫెక్టెడ్, ఒకవేళ కోవిడ్ వచ్చి కొంచెం అంటే పాజిటివ్ అయ్యి కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే, జ్వరం కానీ లేకపోతే కొంచెం పల్స్ అంటే ఇంక్రీజ్ అవడం కానీ జరిగితే 1000 యూనిట్స్ 4 times a day ఫర్ 5 days ఓన్లీ. ఈ కొంచెం ఎక్కువ మోతాదులో ఇచ్చేది ఎక్కువ రోజులు ఇవ్వకండి. దెర్ ఈస్ నో రీజన్ టు టేక్ దట్ మోర్ దెన్ 5 days. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈ చెప్పిన డోసులు, సజెస్ట్ చేసిన డోసులు షార్ట్ పీరియడ్స్ ఆఫ్ టైం. మీరు దీని నుంచి యాక్టివ్ ఫేజ్ ఆఫ్ దిస్ ఇల్నెస్ నుంచి, ఒకవేళ ఇల్నెస్ యాక్టివ్ గా ఉన్న టైంలో మాత్రమే ఇవి యూజ్ చేయాలి. ఆ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ది ఇల్నెస్ కొంతమందిలో 5 రోజులు ఉంటుంది, 7 రోజులు ఉంటుంది, మాక్సిమం 10 రోజులు ఉంటుంది. అంతకు మించి మీకు ఈ డోసులు వాడవలసిన అవసరం లేదు. హైలీ ఎఫెక్టెడ్ అయితే కనుక యూ మస్ట్ బి అండర్ అంటే మీరు గైడ్ చేయబడాలి. అంటే మీరు ఒకవేళ అదైతే కనుక కాల్ చేయండి, హెల్ప్ లైన్ కాల్ చేయండి, లేకపోతే డాక్టర్ని సంప్రదించండి. అదే అంటే ఇది విటమిన్ డి ఇది కాబట్టి వెంటనే లేకపోతే త్వరగా ఎక్కువ డోసులు వేసుకోవడం చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దాని వలన వచ్చే పర్యవసానాలు తర్వాత ఉంటాయి. సో అది అంటే షార్ట్ టర్మ్ లో అయినప్పటికీ దాని యొక్క పర్యవసానాలు అంటే అన్ప్లెజెంట్ పర్యవసానాలు ఉంటాయి. అందుకని చెప్పి జాగ్రత్తగా ఇది విటమిన్ డి ఇది మంచిది కాబట్టి ఎక్కువ తీసుకుంటాం అని చెప్పి అనుకోవడం కూడా పొరపాటు. సో నార్మల్ ఇప్పుడు ఒకవేళ కొంతకాలానికి లేకపోతే ఒక 5 రోజులు కానీ 10 రోజులు కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పటికీ మరలా మెయింటెనెన్స్ డోస్ కి అంటే ఈ నార్మల్ లెవెల్ కి త్వరగా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళలో ఏజ్ 1 year or below 1000 units once daily or mildly affected అయితే 1000 units 4 times a day for 5 days. Then go back to 1000 units daily. Okay. సో ఇక్కడ 1000 యూనిట్స్ వన్స్ డైలీ అని అన్నప్పుడు మేబీ మార్నింగ్
హాఫ్ ఎంఎల్, ఈవినింగ్ హాఫ్ ఎంఎల్ అలా కూడా మనం తీసుకోవచ్చండి. సో దట్ ఈస్ డెఫినెట్లీ రైట్. ఓకే, 2 to 5 years ఉన్న వాళ్ళు 1000 units 2 times a day. ఓకే, వీళ్ళు నార్మల్ మెయింటెనెన్స్ డోస్, దట్ ఈస్ వాట్ వీఆర్ సజెస్టింగ్. ఒకవేళ కోవిడ్ వస్తే కనుక 2000 units 5 to 6 times a day for 5 days ఓన్లీ. పిల్లలు ఇమ్యూన్ డిస్ఫంక్షన్ నుంచి చాలా త్వరగా కోలుకుంటారు. ఓకే, పిల్లల్లో మీకు అంటే పెద్దవాళ్ళలో ఉండే అంత డ్రాస్టిక్ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ ఉండదు. పెద్దవాళ్ళలో పోస్ట్ కోవిడ్ ఇవన్నీ కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి కొంత ఎక్కువ రోజులు పెద్దవాళ్ళలో మనం ఇవ్వాల్సి రావచ్చు. కానీ చిన్నపిల్లల్లో మాత్రం చాలా త్వరితగతిని వీళ్ళకి 3-4 రోజుల్లోనే కోలుకుంటారు. సో దాన్ని బట్టి మీరు ఒక 5 days కంటే ఇది ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు. దెన్ 1000 units twice daily. Go to the next slide. 5 to 10 years. So normal మన ఇది dosing 2000 units twice a day. Okay, 2 times a day అది నార్మల్ డోసు. ఇది mildly affected either 2000 units or 3000 units 5 times daily for 5 days. Okay, then go back to the maintenance dose. Okay, then go back to the maintenance dose. Yeah, go to the next one. Yes. Yeah. Okay, so normal గా ఉన్న వాళ్ళలో 10 to 15 years ఫస్ట్ 60,000 units daily for 2 days. 2 రోజులు ఇచ్చిన తర్వాత then you can give 60,000 units every 10 days for 2 months. తర్వాత టెస్ట్ చేయించండి. వీళ్ళలో కొంతమందిలో అంటే ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ ని బట్టి, వాళ్ళ ఉన్న అంటే ఎన్వైరన్మెంట్ ని బట్టి, దేనికైతే ఎక్స్పోజ్ అవుతున్నారో డయట్ దాన్ని బట్టి కొంతమందిలో విటమిన్ డి యూటిలైజేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక 2 months తర్వాత 3 months తర్వాత టెస్ట్ చేయించి దెన్ వీ కెన్ అడ్జస్ట్ ద డోసింగ్. వీళ్ళలో కూడా దాదాపు 10 to 15 years లో కూడా 2000 units 2 times a day or 3 times a day డైలీ ఇవ్వడం వల్ల కూడా వీటిని వాళ్ళ లెవెల్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయొచ్చు. సో అబౌట్ 5000 units డైలీ అని మనం పెట్టుకోవచ్చు 11 to 15 years వాళ్ళకి. ఒకవేళ మైల్డ్లీ ఎఫెక్టెడ్ అయితే కనుక 60,000 units twice daily for 2 days. Then తర్వాత go back to the maintenance dose. Okay, 60 into 18 years దాదాపుగా ఇది అడల్ట్ వెయిట్ ఉన్న టీనేజర్స్ వీళ్ళలో వాళ్ళ వెయిట్ ని బట్టి కూడా మనం డోస్ చేయాల్సి ఉంటుంది. 60,000 units every other day for 10 days. అది ఇంతవరకు విటమిన్ డి తీసుకొని వాళ్ళలో ఇది అంటే ఫస్ట్ వాళ్ళకి లోడింగ్ డోస్ అంటాం దీన్ని. ఈ లోడింగ్ డోస్ ఇచ్చిన తర్వాత దెన్ 60,000 units every 10 days for 2 months ఇచ్చి దెన్ గెట్ దెమ్ టెస్టెడ్. ఆ తర్వాత ఒకవేళ ఎఫెక్టెడ్ అయితే కనుక 60,000 units twice daily for 3 days ఇచ్చి దెన్ 60,000 units every other day for 6 more days. అండ్ వీళ్ళకి మొత్తం దాదాపుగా ఈ టైం కల్లా వీళ్ళకి కోవిడ్ సిమ్టమ్స్ అన్ని ఆల్మోస్ట్ రిజాల్వ్ అవ్వాలి. ఆ తర్వాత గో బ్యాక్ టు ద మెయింటెనెన్స్ డోస్. ఇంకోటి వీళ్ళలో కూడా 60,000 units every 10 days ఇచ్చే బదులు యూ కెన్ గివ్ 6,000 units every day. ఓకే, 2000 units 3 times a day every day ఇవ్వడం వల్ల మంచి ఎఫెక్ట్స్ రిజల్ట్ మనం చూడగలం. చిన్నపిల్లల్లో కోవిడ్ చూసామా అంటే నిజంగా చెప్పాలంటే లాస్ట్ వేవ్ లో ఉన్నప్పుడు టీనేజర్లు చనిపోవడం చాలా మందిని వి విట్నెస్. ఓకే, వరంగల్ MGH లో ఒక పేషెంట్ మేము డీల్ చేస్తున్నప్పుడు పేషెంట్ పక్క బెడ్ లో 15-year-old ఓకే తన సాచురేషన్స్ విపరీతంగా పడిపోయి దాదాపుగా మేము చూస్తూ ఉండగానే ఒక వీడియో కాల్లో ఉండగా నేల మీద పడి కొట్టుకుని చనిపోయిన సంఘటన 15 సంవత్సరాల బాబు. ఎందుకు కోవిడ్ అనేది చాలా విషియస్ డిసీజ్. ఇది చాలా జాగ్రత్తగా ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా, లేకపోతే అంత బ్రీతింగ్ అంతా బాగానే ఉంది, బాగానే ఆడుకుంటున్నారు, దట్ షుడ్ నాట్ బి ద మెజర్. చూడండి ఆబ్జెక్టివ్ గా వాళ్ళ సాచురేషన్ ఎలా ఉంది, వాళ్ళ లంగ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ పల్స్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటా ఉండండి. ఒకవేళ ఎఫెక్ట్ అయితే కనుక దేర్ ఈస్ నో నీడ్ టు ఫియర్, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వీ క్యాన్ నౌ ద మెడికల్ ప్రొఫెషనల్స్ ఆర్ రియలైజింగ్ we can modulate the immune system with proper dosing of vitamin D. నేను సంవత్సరం నుంచి చెప్పింది దాదాపుగా ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేసే లెవెల్ కి వస్తుంది. నిజంగా దట్ ఈస్ చాలా మంచి పరిణామం అది. సో పిల్లల్లో వస్తుంది లేకపోతే థర్డ్ వేవ్ వస్తుంది అని చెప్పి మనం భయపడవలసిన లేకపోతే పానిక్ అయిపోవాల్సిన పని లేదు. పానిక్ అవ్వకండి. there is a way to deal with this. Yeah, let's go to the next one.
సో అడల్ట్స్ దీంట్లో సేమ్ థింగ్. ఒకవేళ ఇంతవరకు మీరు విటమిన్ డి తీసుకోకపోయి ఉంటే కనుక ఒకసారి మెయింటెనెన్స్ డోసులు మీరు వాడి ఉంటే ఆ తర్వాత జస్ట్ వన్స్ ఎ వీక్ డోసింగ్ సరిపోతుంది. లేకపోతే వన్స్ ఎ డే 5,000 యూనిట్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ 5,000 ఇన్ ది ఈవినింగ్, 10,000 యూనిట్స్ డైలీ మెయింటెనెన్స్ డోస్ సరిపోతుంది. సో ఒకవేళ మైల్డ్లీ ఎఫెక్టెడ్ అయితే 60,000 యూనిట్స్ 3 to 5 times a day for 5 days. ఓకే, బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్. కొంతమందిలో ఈ 5 days తర్వాత కూడా సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి యు మే హ్యావ్ టు కంటిన్యూ, కొంతవరకు కంటిన్యూ చేయాల్సి రావచ్చు. ఓకే, కానీ మెయింటెనెన్స్ డోస్ మాత్రం 60,000 యూనిట్స్ వన్స్ అ వీక్. ఓకే, తర్వాత 3 months తర్వాత 6 to 10 weeks తర్వాత టెస్ట్ చేయించుకోండి. ఓకే, మెయింటైన్ యువర్ లెవెల్. సి దట్ ఈస్ ద కీ. ఎంత తీసుకుంటున్నారు కాదు, మెయింటైన్ యువర్ లెవెల్ బిట్వీన్ 80 and 100 nanograms per ml ఫర్ ఎవర్. ఎప్పటికీ 80 నుంచి 100 నానోగ్రాములు పర్ ఎంఎల్ మెయింటైన్ చేయండి. ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటున్నారు అనేది సమస్య కాదు. ఇక్కడ కొంతమందిలో ఎక్కువ తీసుకోవాల్సి రావచ్చు, కొంతమందిలో తక్కువ తీసుకోవాల్సి రావచ్చు. మీరు అడ్జస్ట్ చేసుకోండి ఆ డోస్ని. ఇది మీ హెల్త్, మీ ఇమ్యూన్ సిస్టమ్, ఓకే, మీ ఫ్యామిలీస్, మీ లవ్డ్ వన్స్. ఓకే, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని దెన్ మేక్ డెసిషన్స్. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ what we are doing is we are just providing these guidelines.